హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? ప్రెజెంట్ ఇండియాలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్ వల్ల చాలా మందికి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా హెవీగా జరుగుతుంది. సో కంపెనీలన్నీ కూడా ఎక్కువగా అడ్వర్టైజ్ చేసి ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది అర్థమయ్యేలా చెప్పి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు తీసుకొస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఒకసారి చూస్తే, మ్యూచువల్ ఫండ్స్ లో మనకి నార్మల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. అంటే మనం ఒకేసారి లంసమ్ అమౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అయినా చేయొచ్చు, లేదా రికరింగ్ డిపాజిట్ లో ఎవ్రీ మంత్ ఎస్ఐపి లా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దానికి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ కి ఏంటి అంటే కొంతవరకు రిస్క్ అనేది ఉంటుంది, బట్ రిటర్న్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. సో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. క్యాపిటల్ ని బేస్ చేసుకొని, అలాగే సెక్టార్ ని బేస్ చేసుకొని, అలాగే ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అంటే ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ టైప్స్ ఉంటాయి. సో వీటిలో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ మనకు వస్తాయి. సో ఈ వీడియోలో నేను జెరోదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనేది చూద్దాం. సో జెరోదా అనేది కాయిన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ కాయిన్ వెబ్సైట్ ద్వారా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. సో మీకు జెరోదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది అంటే కాయిన్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు పీసీలో కానీ చేయాలి అనుకుంటే coin.zerodha.com అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో వన్స్ మీరు ఇలా ఓపెన్ చేయగానే ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటిలో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, ఇందులో ఫీజులు ఎన్ని రకాలు ఉంటాయి, మరి దీంట్లో ఎస్ఐపి చేయడం ఎలా, లంప్ సమ్ లో అమౌంట్ ఎలా పే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే, ఫస్ట్ మనకి కాయిన్ మొబైల్ యాప్ ఓపెన్ చేసిన లేదా కాయిన్ వెబ్సైట్ ని మనం పీసీలో ఓపెన్ చేసిన ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓపెన్ అవ్వకుండా డాష్ బోర్డ్ తోటి ఓపెన్ అయితే మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్ప్లోర్ అని ఉంటుంది. ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ బేసిక్ గా దీన్ని ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, సొల్యూషన్ ఓరియంటెడ్ అండ్ అదర్ అని కొన్ని మేజర్ టైప్స్ చూపిస్తారు. అండ్ మీరు ప్రతి దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ కేటగిరీలో ఉన్న సబ్ కేటగిరీస్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఈక్విటీ అంటే ఏం లేదు. ఈక్విటీ అంటే మనకి స్టాక్ మార్కెట్ లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటిలో మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఈక్విటీ సెగ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు మెయిన్ గా మ్యూచువల్ ఫండ్స్ ని టూ టైప్స్ గా తీసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకోటి ఇండైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీకు చార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇండైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో చేశారు అంటే మాత్రం చార్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు వాటిని. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ మీకు అర్థం అవడానికి బ్రీఫ్ గా ఒకసారి చెప్తాను. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు అనుకోండి, మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన ప్రాపర్ నాలెడ్జ్ లేదు అనుకుందాం. సో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ లాసెస్ అనేవి వస్తాయి. కాబట్టి మీరేం చేస్తారు అంటే ఒక మీడియం ని అప్రోచ్ అవుతారు. ఈ మీడియం ఏం చేస్తుంది అంటే మీ మనీని తీసుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. మీరు అంటే మీరు ఒక్కరు మాత్రమే కాదు, మీలాగా చాలా మంది ఉంటారు. వీళ్ళందరి దగ్గర మనీని ఈ మీడియం అనేది తీసుకొని ఏ స్టాక్స్ లో ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో వాటిలో ఇన్వెస్ట్ చేసి అందులో వచ్చిన రిటర్న్స్ ని ఇస్తుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేసినందుకు ఇది కొంత ఫీజు అనేది తీసుకుంటుంది. సో ఇది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్. అదే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక స్మాల్ మీడియం ఉంటుంది. అంటే ఫస్ట్ చెప్పిన మీడియం లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఇదంతా ప్రాపర్ గా అనలైజ్ చేస్తూ ఉంటారు. బట్ సెకండ్ టైప్ లో ఏంటంటే డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అని ఉంది. సో నిఫ్టీలో ఎప్పుడు మనకి 50 కంపెనీస్ ఉంటాయి. సో ఈ నిఫ్టీ 50 కంపెనీస్ లలో మీరు డైరెక్ట్ గా కానీ ఇన్వెస్ట్ చేశారు అంటే దీనికి ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఉంటుంది. ప్రతి కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. సో ఆ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే ఈ మధ్యలో ఉండే ఫండ్ మేనేజర్స్ వీళ్ళందరికీ పేమెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి మీకు ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి అసెట్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ కంపెనీ అనేది అయితే ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది మీకు ఫండ్ మేనేజర్‌ని కానీ ప్రొవైడ్ చేస్తే దానికి ఫీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నారు అంటే దాంట్లో ఫీజ్ తక్కువగా ఉంటుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డైరెక్ట్ అండ్ రెగ్యులర్ కాకుండా ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలోనే చూసుకుంటే ఎనీ టైప్ ఆఫ్ ఈక్విటీ అయినా తీసుకోవచ్చు. మల్టీ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ అంటే ఆల్రెడీ చెప్పాను టాక్స్ డిడక్ట్ చేసుకోవడానికి ఈఎల్ఎస్ఎస్ అనేది యూజ్ అవుతుంది. స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ తోటి అలాగే డివిడెండ్ ఎక్కువగా ఇచ్చే స్టాక్స్ లో సో ఇలా మీరు కావాలనుకున్న టైప్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టైప్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఏంటి అంటే మల్టీ క్యాప్ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ మల్టీ క్యాప్ లో కూడా మనకి డిఫరెంట్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే మల్టీ క్యాప్ ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే ఆల్రెడీ చెప్పాను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ కంపెనీ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాము అంటే వీటిని మీరు స్టాక్స్ తోటి కన్ఫ్యూజ్ చేసుకోకండి. స్టాక్స్ అనేవి వేరు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్న కంపెనీలో కాదు ఇన్వెస్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అని ఉంది. సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు ఎస్బీఐ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోకండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది అంటే స్టాక్ మార్కెట్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్న డిఫరెంట్ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఏవైతే బాగా పర్ఫామ్ చేస్తాయి అనుకుంటారో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మీ మనీని ఎవరైతే మేనేజ్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఏవైతే స్టాక్స్ డిసైడ్ చేస్తుందో వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఏవైతే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా డీటెయిల్ గా మనకి ఇస్తారు. అది ఎలా అనేది నెక్స్ట్ చూపిస్తాను. వన్స్ మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది డిసైడ్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్ ఉంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో దాని మీద క్లిక్ చేయగానే ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మల్టీ క్యాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దీనికి సంబంధించి నెట్ అసెట్ వాల్యూ అనేది చూపిస్తుంది. సో నెట్ అసెట్ వాల్యూ అంటే మీకు సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే నార్మల్ గా మనకి స్టాక్ మార్కెట్ లో ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన షేర్ వాల్యూ అనుకుందాం. సో ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది అంటే మీరు పెట్టిన క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం సింగిల్ క్వాంటిటీ ఈ ప్రైస్ అని అనుకోవచ్చు. అంటే ఒక క్వాంటిటీ కొనాలి అనుకుంటే మల్టిపుల్స్ ఆఫ్ 630 పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక్క క్వాంటిటీ వాల్యూ ఈ రోజు 613 ఉంది. సో రేపటితోటి ఈ రోజు కంపేర్ చేసుకోవాలి లేదా ఈ రోజుని నిన్నటితోటి కంపేర్ చేసుకోవాలి లేదా ప్రీవియస్ డేటా తోటి ఈ రోజు కంపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక పర్టికులర్ వాల్యూ ఉండాలి. కాబట్టి ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు. ఈ నెట్ అసెట్ వాల్యూని బేస్ చేసుకుని మనకి ఎంత గ్రోత్ ఉంది ఎంత పడిపోయింది అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిజల్ట్. అంటే మనకి యాన్యువల్లీ ఎంత గ్రోత్ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో లాస్ట్ 1 year లో 22.81% గ్రోత్ అనేది వచ్చింది. డెఫినెట్లీ ఇది చాలా మంచి రిజల్ట్. ఇక్కడ మీరు మీకు కావాల్సిన ఇయర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 1 year లో ఎంత రిజల్ట్ వచ్చింది, 2 years లో ఎంత వచ్చింది, 3 or 4, 5 ఇలా మీకు ఎంత టైం పీరియడ్ లో ఎంత గ్రోత్ వచ్చింది అనేది ఇక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి అనేది కూడా చూపిస్తుంది. అలాగే ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. టోటల్లీ ఇప్పుడు మనం ఏదైతే కంపెనీని సెలెక్ట్ చేసుకున్నామో ఇన్వెస్ట్ చేయడానికి దాని టోటల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అంటే ఆ కంపెనీ టోటల్ వాల్యూ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ వాల్యూ అనేది మనకి ఈ కంపెనీ మీద బయట ఎంత ట్రస్ట్ ఉందనేది మనకి తెలుస్తుంది. అంటే ఎంత ఎక్కువ వాల్యూ అనేది ఉంటే అంత ఎక్కువ ట్రస్ట్ ఉందనేది డెఫినెట్లీ అర్థమవుతుంది. సో ఈ ఏయుఎం అంటే మొత్తం ఈ కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంచింది అనే వాల్యూని చెప్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన చార్జెస్ చూద్దాం. ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. సో ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి అంటే దీనికి ఒక మినిమం మెయింటెనెన్స్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 12 months వరకు మీరు దీని నుండి విత్డ్రా చేయకూడదు. ఒకవేళ విత్డ్రా గానీ చేశారు అంటే మీరు టోటల్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద 1% ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్ చేశారు అంటే ఆ 1% పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఎగ్జిట్ లోడ్ గురించి. తర్వాత ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. సో ఎక్స్పెన్స్ రేషియో అంటే మీరు ఏదైతే అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని ఆ కంపెనీ అనేది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఎందులో చేయాలి అనేది డిసైడ్ చేయడానికి మన ఫండ్స్ మేనేజ్ చేయడానికి ఒక టీం ఉంటుంది అని చెప్పాను. సో వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి, ఇదంతా మెయింటైన్ చేయాలి, అడ్వర్టైజింగ్ కానీ మొత్తం దీనంతటికి అయ్యే ఖర్చును వాళ్ళు మేనేజ్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించి వీళ్ళు ఒక ఫీజు అనేది తీసుకుంటారు.
దాన్నే ఎక్స్‌పెన్స్ రేషియో అనుకోవచ్చు. అదే 1.03 ఉంది ఈ పర్టిక్యులర్ కంపెనీకి. సో, అన్నిటికి ఒకేలా ఉండదు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే తక్కువ చార్జ్ ఉంటుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, ఇది కూడా మీరు కన్సిడర్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీకొచ్చే రిటర్న్స్ అనేవి డెఫినెట్‌లీ ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 13% రిజల్ట్ వచ్చింది అంటే ఇక్కడ ఆల్రెడీ 1.03 ఎక్స్‌పెన్స్ రేషియోలో పోతుంది. సో, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. సో, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ చెప్పాను. రైట్ సైడ్‌లో మీకు ఇలా చార్ట్ ఉంటుంది. మీరు మొబైల్‌లో ఓపెన్ చేసినా గానీ సేమ్ ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ మీరు కావాలనుకుంటే ఇంకా కిందికి వస్తే ఇది ఎంత రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయిందనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ డెఫినెట్‌లీ మల్టీ క్యాప్ కాబట్టి కొంత రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఏ సెక్టార్‌లో ఎంత ఇన్వెస్ట్ చేసింది అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ సెక్టార్స్ తర్వాత ఏ కంపెనీస్‌లలో ఎంత ఇన్వెస్ట్ చేసింది అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఒక్కొక్క కంపెనీలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేసింది అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫుల్లీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. మీకు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో మొత్తం డీటెయిల్స్ తోటి ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు సాటిస్ఫైయింగ్‌గా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నారు అంటే మీరు లంప్ సమ్ అమౌంట్‌లో కానీ చేయాలి అనుకుంటే బై మీద క్లిక్ చేయండి. అలా కాకుండా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎస్ఐపి మీద క్లిక్ చేయండి. సో, ఫస్ట్ నేను బై మీద క్లిక్ చేస్తున్నా. బై మీద క్లిక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో, ఇక్కడ నుండి మీరు యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా ఆర్టీజీఎస్ ఎలా అయినా కానీ అమౌంట్‌ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి ఇక్కడ నుంచి బై నౌ మీద క్లిక్ చేస్తే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే జస్ట్ మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక పర్చేస్ చేసేటప్పుడు పేమెంట్ ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోతుంది. సో, ఇది బై మీద క్లిక్ చేసి డైరెక్ట్ లంప్ సమ్ అమౌంట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి. ఆల్రెడీ చెప్పాను మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 5,000 ఉండాలి. అందుకనే మనం బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5,000 చూపిస్తుంది. అండ్ 5,000 కంటే ఎంతైనా ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇది లంప్ సమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే. అలా కాకుండా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్. సో, ఇందులో గాని మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్‌ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మీకు ఒక మ్యాండేట్ అనేది ఉంటుంది. మ్యాండేట్ అంటే ఏం లేదు. మీరు బ్యాంక్ నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ ఇందులో ఆటోమేటిక్‌గా మనీ డెబిట్ అయ్యేలా చూసుకోవాలి. సో, అలా చేయాలి అంటే మీ బ్యాంక్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఆన్‌లైన్‌లోనే ఇది కంప్లీట్ అయిపోతుంది. కొన్నిసార్లు మీరు మీ బ్రాంచ్‌కి వెళ్లి ఈ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎస్ఐపిస్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ నార్మల్ ఎస్ఐపి, ఇంకొకటి ఏఎంసీ ఎస్ఐపి. సో, ఎస్ఐపి అంటే ఏంటి అంటే ఎస్ఐపిని మీరు కావాలనుకున్నప్పుడు పాజ్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా ఒక 1 మంత్ మనీ ప్రాబ్లమ్‌గా ఉంటే పాజ్ చేసుకోవచ్చు. ఆ మంత్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే రెజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే పాజ్ చేసింది మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. అలాగే స్టెప్ అప్ ఉంటుంది. స్టెప్ అప్ అంటే ఒక 1 ఇయర్ తర్వాత ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి లేదా ఒక టైమ్ పీరియడ్ తర్వాత ఇంత ఇంక్రీజ్ అవ్వాలి అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇది నార్మల్ ఎస్ఐపిలో కుదురుతుంది. బట్ ఏఎంసీ ఎస్ఐపిలో అవన్నీ కుదరవు. సో, మీరు ఇక్కడ ఏఎంసీ ఎస్ఐపి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అవన్నీ ఎలిజిబిలిటీ ఉండవు. దాన్ని డిసేబుల్ చేస్తే మీకు అవన్నీ కూడా ఉంటాయి. సో, ఇక్కడ మ్యాండేట్ మీద క్లిక్ చేసి దీని మ్యాండేట్‌ని కంప్లీట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. మీరు ఫస్ట్ ఒక అమౌంట్ తోటి స్టార్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ ఒక 5,000 పే చేయాలి అనుకుంటున్నా. బట్ ఫస్ట్ మంత్ నా దగ్గర ఒక 15,000 ఉన్నాయి. సో, ఈ 15,000 తోటి నేను స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ నుండి అంటే నెక్స్ట్ ఫస్ట్ నుండి కానీ, నెక్స్ట్ ఫిఫ్త్ నుంచి కానీ ఎవ్రీ మంత్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తా. సో, ఫస్ట్‌లో నేను ఒక 15,000తో స్టార్ట్ చేస్తా నా క్యాపిటల్‌ని. అంటే ఈ మంత్‌కి గాను నేను ఒక 15,000 వేసుకుంటా. బట్ నెక్స్ట్ మంత్ నుండి ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యే అమౌంట్ అనేది 5,000 సెలెక్ట్ చేసుకుంటా. సో, ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 15,000 సెలెక్ట్ చేసుకుంటా. 15,000 సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది 5,000 సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఫ్రీక్వెన్సీ అనేది మంత్లీ ఉండాలా, 15 డేస్ ఉండాలా, వీక్లీ ఉండాలా. సో, మంత్లీ అనేది నాకు సెట్ అవుతుంది. అలాగే ఫిఫ్త్ రోజు ఎవ్రీ మంత్ ఫిఫ్త్ రోజు డెబిట్ అయ్యేలా తీసుకుంటాను. ఆటోమేటిక్ స్టెప్ అప్ ఉంది. అంటే మీరు ఒక టైమ్ పీరియడ్ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది కొంత ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10% పెట్టుకుంటున్నాను. అంటే నేను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసేది 5,000 కొంత టైమ్ పీరియడ్ తర్వాత. అంటే ప్రెజెంట్ వచ్చేసి ఈ రోజు అక్టోబర్ 9థ్. అలా కాకుండా నేను నెక్స్ట్ ఇయర్ మే 1 నుండి ₹500 ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నా. సో, మే 1 రోజు ₹500 ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతాయి. అంటే మే 5థ్ రోజు నాకు డెబిట్ అవ్వబోయే అమౌంట్ వచ్చేసి 5,500 ఉంటుంది. సో, ఇలా మీరు ఆప్షన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్‌కి క్రియేట్
ఎస్ఐపి అని క్లిక్ చేయండి. సో, క్రియేట్ ఎస్ఐపి అనేది క్లిక్ చేస్తే మీకు మ్యాండేట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఒక మెసేజ్ వస్తుంది. ఆ అలర్ట్ రాగానే మీ ఎస్ఐపి అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ వన్స్ ఎస్ఐపి యాక్టివేట్ అయింది అంటే ఆటోమేటిక్‌గా మీ మనీ ఎవ్రీ మంత్ డెబిట్ అయిపోతాయి. సో, ఇది ఎస్ఐపి క్రియేట్ చేసే ప్రాసెస్. మీరు లంప్ సమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే పెద్దగా ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. డైరెక్ట్ బై మీద క్లిక్ చేసుకోవచ్చు. బట్ ఎస్ఐపి మీద క్లిక్ చేస్తే కొంత ప్రాసెస్ ఉంటుంది. జాగ్రత్తగా ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని అప్లై చేసుకోండి. సో, ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్. లంప్ సమ్ కానీ, ఎస్ఐపి గానీ. అలాగే మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఉండే ఎగ్జిట్ లోడ్ గానీ, ఎక్స్‌పెన్స్ రేషియో కానీ, అలాగే దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయి, సీఏజీఆర్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలి. అలాగే దానికి ఏయుఎం ఎంత ఉంది, అంటే ఆ కంపెనీ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ టోటల్ అమౌంట్ ఎంత ఉంది. సో, మీరు అందులో ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫా కాదా అనేది ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇందులో నేను ఏ ఒక్క కంపెనీ కూడా బెటర్ అనేది అడ్వైస్ చేయట్లేదు. ఎందుకంటే అలా చెప్పకూడదు. బట్ మీరు ఇండెక్స్‌లకి సంబంధించిన డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే చార్జెస్ తక్కువగా ఉంటాయి. సేఫ్‌గా ఉంటుంది. మంచి రిటర్న్స్ వస్తాయి. సో, ఇది నా అడ్వైస్‌లో తీసుకోండి. సో, ఇది ఓవరాల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, జెరోదా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసి అనేది. సో, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఒకవేళ జెరోదా అకౌంట్ గాని తీసుకోవాలి అనుకుంటే జెరోదా అకౌంట్ ఓపెనింగ్‌కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఆ లింక్ నుంచి మీరు అకౌంట్ గాని ఓపెన్ చేసుకున్నారు అంటే అకౌంట్ వితిన్ 24 అవర్స్‌లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానెల్‌కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో, ఇది మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.